ఉద్యమ నాయకుడు, మా విద్యార్థి నాయకుడు ఇవాళ న్యాయం గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా బాల్కా సుమన్ను, అదేవిధంగా మూల రాజిరెడ్డి గారిని మరియు అనిల్ గారిని, లక్ష్మీకాంత్ గారిని నలుగురు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇలా ప్రజాస్వామ్యం పట్టబగలి రాష్ట్రంలో కూనీ చేస్తా ఉన్నారు. ఇవాళ కేతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 14 కౌన్సిలర్లు గెలిచింది. 22 కౌన్సిలర్లలో 14 కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు. మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఎంత నాయకుడైనా, ఎంత పెద్దవాడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా తీర్పును శిరసా వహించాలి. మొదటిసారి చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు కావాలనే పోలీసులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అల్లరి చేసి చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేసుకొని పారిపోయినారు. రెండవసారి ఎన్నిక జరిగినప్పుడు కూడా మరి మా మహిళా కౌన్సిలర్ల మీద నేను నోటితో చెప్పలేకున్నటువంటి విధంగా చాలా దుర్మార్గంగా మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించడం జరిగింది. మహిళలపైన చేయి చేసుకోవడం జరిగింది. మంత్రి వివేక్ గారి సమక్షంలో, అధికారుల సమక్షంలో మా దళిత గిరిజన మహిళా కౌన్సిలర్ల మీద చాలా అమానుషంగా కౌన్సిల్ హాల్లో ప్రవర్తించారు. అంటే మహిళల్ని చాలా నోటితో చెప్పలేని విధంగా వారి పట్ల వ్యవహరించడం జరిగింది. మంత్రి గారి దగ్గరికి వెళ్లి మహిళా కౌన్సిలర్లు, మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు పట్టించుకోరు, అక్కడున్న అధికారులు పట్టించుకోరు. అంటే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అల్లరి చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మా 14 మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు, కోరం ఉంది, మెజారిటీ ఉంది, ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టించుకోకుండా మంత్రి గారి కనుసైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం జరిగింది.